అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. చాలా భయంకరమైనటువంటి శోధన. ఎంత శోధన అంటే వీళ్ళ దెబ్బకు వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. మిద్యానీయులు చేస్తున్నటువంటి పనులకు ఇశ్రాయేలీయులు పారిపోతూ ఉన్నారు. ఎక్కడికి పారిపోతూ ఉన్నారంటే కొండలలోనికి, వాగులలోనికి, గుహల్లోనికి, దుర్గముల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మిద్యానీయులు కంటపడకుండా పారిపోతూ ఉన్నారు. అంటే ఎలాంటి దుస్థితి వారికి వచ్చిందో గమనించాలి. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే ఒకే ఒక కారణము, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మాటను పక్కన పెట్టారు. దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టారు. ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు. దేవాది దేవుడు గమనించాలి, ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేళ్లు ప్రవహించేటటువంటి కనాను దేశానికి చక్కని రీతిలో నడిపించినటువంటి నడిపింపంతా కూడా వారు మరిచిపోయారు. ఏమి జరిగిందో గ్రహింపు లేకుండా ముందుకు వెళుతున్నారు. లోకములోనికి వెళ్ళిపోయి, లోకాశంలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి ప్రక్కన పెట్టి, ఒకవేళ ఇలా ఎవరైనా ఉన్నట్లయితే కనుక గమనించాలి, వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఎంతకాలం నీవు దేవుని ప్రక్కన పెడతావు? ఎంతకాలం మందిరానికి రాకుండా, ఎంతకాలం వాక్యం వినకుండా, ఎంతకాలం ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేస్తున్నటువంటి భక్తిలో లేకుండా ప్రార్థన చేస్తున్న భ్రమలో బ్రతుకుతున్నావు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్య ధోరణి వల్లే నీకు కష్టాలు, నిర్లక్ష్య ధోరణి వల్లే నీకు సమస్యలు. ఏంటి ఈ శోధన, ఏంటి ఈ పరిస్థితి, నా పరిస్థితికి మారదా అని అనుకుంటున్నావు కదా. ఇదిగో నీవు మారాలి. నీవు మారితేనే కానీ నీ పరిస్థితులు మారవు. నీవు దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఈ 2025 సంవత్సరము, నూతన సంవత్సరంలో నువ్వు చేసుకున్నటువంటి తీర్మానం విడిచిపెట్టేశావు. నువ్వు అనుకున్నటువంటి తీర్మానాన్ని మరిచిపోయావు. 2024 సంవత్సరం మీద దేవునికి దూరముగా ఉన్నావు. ఈ 2020 సంవత్సరంలో దేవునికి దగ్గరగా నివసించాలి అని నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పటికీ కూడా నీవు ఆ యొక్క తీర్మానాన్ని కొనసాగించకుండా ముందుకు వెళుతున్నావు. జాగ్రత్త. మొక్కుబడి చేసుకున్నటువంటి మొక్కుబడిని ప్రక్కన పెట్టావు. మొక్కుబడి చేసుకున్నటువంటి నీవు ఆ మొక్కుబడిని చెల్లించకుండా ఉంటే నీకు శ్రమ అని లేఖనము స్పష్టముగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగేది అదే. వారు దేవుని మాటను ప్రక్కన పెట్టేశారు. దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టేశారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేశారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రక్కన పెట్టేశారు. దేవుని యొక్క నిర్ణయాన్ని ప్రక్కన పెట్టేశారు. దేవునికి వ్యతిరేకంగా లోకములో కలిసిపోయి, లోకాశల్లోనికి వెళ్ళిపోయి వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అందుకనే మిద్యానీయులకు అప్పచెప్పితే మిద్యానీయులు వారిని చాలా హింస పెడుతున్నారు. వారి యొక్క హింస తట్టుకోలేక ఈ ఇశ్రాయేలీయులు పారిపోతూ ఉన్నారు. వారి కంటపడితే మేము ఉండలేము అనేటటువంటి ఒక భయము అక్కడ నెలకొంది. అంతకుముందు దేవాది దేవుడు చక్కగా 4 న్యాయాధిపతులను ఆయా కాలాల్లో ఏర్పాటు చేసి వారిని విడుదల గావించినా కానీ వీరు మరలా పాత స్థితిలోనికే వచ్చేసారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటేనండి, ఈ ఇశ్రాయేలీయులు వేసుకున్నటువంటి విత్తనాలు వేస్తూ ఉంటే పంట చేతికొచ్చే సమయానికి వాళ్ళు మిద్యానీయులు, అలాగే మిద్యానీయులతో పాటు అమాలేకీయులతో పాటు తూర్పుగా నుండు వేరో వారును, అంటే మొత్తానికి 3 తెగల వారు. అనగా ఒక ప్రక్కనేమో మిద్యానీయులైతే, రెండవది అమాలేకీయులు, అలాగే తూర్పున నుండి వారు, మొత్తం 3 శాఖలు వచ్చి వారు వేసుకున్నటువంటి ఆ పంట అంతా కూడా దొల్లగొట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. పంటను నాశనం చేసేసేవారంట. అంటే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కరువు ఏర్పడిపోయింది అక్కడ. ఎందుకు ఈ కరువు అంటే దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నటువంటి కారణంగానే. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటివే ఉన్నట్లయితే కనుక గమనించాలి, దేవుని మాటను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. చదువుదాం ఒకసారి 3వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను తమ గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి, అంటే మిద్యానీయుల యొక్క అలాగే అమాలేకీయుల యొక్క తూర్పుగా ఉన్నటువంటి వారి యొక్క సైన్యం ఎలా ఉంది అంటే కనుక మిడతల దండంత విస్తారమైన సైన్యం అంట. అంటే 3 వర్గాల వారు, 3 శాఖల వారు వచ్చి వీరిని హింస పెడుతూ ఉన్నారు. వారి పొలాల్లోనికి వచ్చేసి మిడతలు ఏ విధంగా అయితే చేనును పాడు చేస్తాయో అట్టి రీతిగానే ఆ యొక్క పంట అంతా కూడా పాడు చేసి తినడానికి తిండి లేకుండా, పశువులు మేయడానికి గడ్డి లేకుండా
చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, వీరికున్నటువంటి గొర్రెలను, వీరికున్నటువంటి ఎద్దులను, వీరికున్నటువంటి గాడిదలను, జీవన సాధనమైనటువంటి మరి దేనిని ఇశ్రాయేలీలకు ఉండకుండా వాటిని ఎత్తుకుని పోతున్నారు. 6వ వచనం. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అదిగోండి, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూసారా, కేవలము 7 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరాలలో హీన దశకు వచ్చేసారు. వారు కొన్నదంతా కూడా పోయింది. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి ఈ యొక్క జంతువులు అనగా గొర్రెలు, ఒంటెలు, వీరికి ఉన్నటువంటి ఆస్తి అదే కదా, ఆస్తి అంతా పోయింది. అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. హీన దశకు వచ్చేసారండి, దుర్బలమైనటువంటి స్థితికి వచ్చేసారు. దేవుని బిడ్డలే, దేవుని ప్రజలే, కానీ దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? గమనించాలి. దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకుంటాడా అంటే ఊరుకోడా ఆయన. ఒకవేళ నీవు కూడా ఈ స్థితిలో ఉన్నట్లయితే దేవుని మాట నిర్లక్ష్యం చేయవద్దు. దయచేసి దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకోవాలి. క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము, క్రీస్తును వెంబడించినటువంటి మనము ఖచ్చితముగా ఆయన వాక్కును వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఆయన చెప్పే మాటలను మనము గైకొనవలసిన వారమై ఉన్నాము. నామకార్థ భక్తి దేవుడు నచ్చని భక్తి, అది దేవుడు హర్షించడు. పేరుకు నామకార్థ భక్తి, ఎవరో చూస్తున్నారని భక్తి చేసి, ఎవరో చూస్తున్నారు, ఎవరో వెళుతున్నారు మందిరానికి వెళ్ళి భక్తి చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. నీవు చేసే భక్తి దేవుడు మెచ్చుకోవాలి. నీవు చేసే భక్తి పరలోక రాజ్యములోనికి నిన్ను చేర్చే భక్తిగా ఉండాలి. నీవు చేసే భక్తి ద్వారా నిత్యాగ్ని గుండము తప్పించబడాలి. నీవు చేసే భక్తి ద్వారా దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి. నీవు చేసే భక్తి ద్వారా అనేక మంది నిన్ను చూసి రక్షణలోనికి రావాలి. నీవు చేసే భక్తి ద్వారా అనేక మంది బాగుపడాలి. అది భక్తి అంటే. నామకార్థ భక్తి వల్ల వచ్చేది ఏమీ లేదు. వచ్చేదంతా కూడా అనర్థాలే, అపార్థాలే. దయచేసి నామకార్థ భక్తి చేస్తున్నారా? వేషధారణ భక్తి చేస్తున్నారా? జాగ్రత్త అమ్మా. వాక్యం పెట్టినటువంటి సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజు ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి ఏన దశకు వచ్చింది. వచ్చిన వెంటనే వారు చేస్తున్న పని ఏమిటంటే యెహోవాకు మొర్ర పెట్టిరి. అంటే 7 సంవత్సరాల వరకు వీరికేమీ తెలియలేదా? 7 సంవత్సరాల వరకు వీరి కన్నులు మూతపడ్డాయి. 7 సంవత్సరాల వరకు కూడా వీరు కన్నులు తెరవబడలేదు. అప్పుడు అనుకున్నారు, అయ్యో మా దేవునికి మొర్ర పెడితే మా దేవుడు మాకు విడుదల ఇస్తాడు కదా అని యెహోవాకు మొర్ర పెట్టారు, ప్రార్థన చేశారు. అప్పుడు దేవాది దేవుడు చేస్తున్నటువంటి పని చూద్దాం. 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రవక్తను పంపుతా ఉన్నాడు. అతడు వారితో ఈలాగు ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకుని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. చూసారా, మీరు నా మాట వినకపోతిరి, అందుకని ఈ కష్టం అయ్యా మీకు. ఎందుకు భయపడుతున్నారు? నేను ఉన్నాను కదా నడిపించేవాడిని. ఐగుప్తు దేశంలో మీరు పడుతున్నటువంటి బానిసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించి నడిపించి పాలు తేలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని చేర్చాను కదా. నా మీద విశ్వాసం ఉంచకుండా ఎందుకు భయపడుతున్నారు? మీరు అన్య దేవతలకు ఎందుకు భయపడుతూ ఉన్నారు? కారణం ఒకటే, నా మాట మీరు వినలేదు. నా మాట మీరు వింటే కనుక అంతా నేను చూసుకుందును. నా మాట వినని కారణంగానే ఈ శ్రమలు వస్తున్నాయి మీకు అని దేవాది దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడండి ఇక్కడ. కానీ విడిచిపెడతాడా దేవుడు అంటే? వెంటనే దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుతున్నాడు. అక్కడి నుంచే దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుతున్నాడు. ఆ జనములో నుంచే, పారిపోతున్నటువంటి ఆ జనాంగములో నుంచే, ఆ ఇశ్రాయేలీయుల్లో నుంచే, దాక్కున్నటువంటి వారిలో నుంచే ఒక వ్యక్తిని లేవనెత్తుతున్నాడు. అతని పేరే గిద్యోను. మిద్యానీయులను హతమార్చడానికి, మిద్యానీయులను జయించడానికి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి గిద్యోనును దేవుడు లేవనెత్తుతున్నాడు.
పడద్రోయువాడు అనేటటువంటి అర్థము, పడద్రోయువేయుట అనేటటువంటి అర్థమునిచ్చేటటువంటి గిద్యోనును దేవుడు లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ గిద్యోను, మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ గిద్యోను చేస్తున్నటువంటి పని ఏమిటంటే గానుగ చాటున దాక్కున్నాడు, గానుగ చాటున ఉండి ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు. చదువుదాం 11వ వచనము. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని చెబితే అప్పుడు గిద్యోను అంటున్నాడు కదా, నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే ఈ కష్టాలేంటి మాకు అని అడుగుతున్నాడు. చదువుదాం 13వ వచనం. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. చూడండి, గిద్యోను ఏమి కంగారు పడ, మాకు నేను పంపిస్తున్నాను, వెళ్ళు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించు అని ఒక పెద్ద బాధ్యత గిద్యోనుకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. అప్పుడు గిద్యోను అంటున్నాడు కదా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. నేను చాలా చిన్నవాడినయ్యా, పైగా నా గోత్రము కూడా ఎన్నిక లేనటువంటి గోత్రము, ఆ మాట వారు వింటారా? నేను జయించగలనా? నేను విడుదల చేయగలనా అని ఆయన అంటూ ఉంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడండి 16వ వచనములో, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని చెప్పాను. అంటే ఒక మనిషిని ఏ విధంగా హతం చేస్తావో అలా వారందరినీ కూడా నీవు హతము చేస్తావు. అంటే ఒక మనిషిని చంపితే వాళ్ళందరూ చనిపోయినట్టుగా అక్కడ కనబడుతూ ఉంది. అంత తేలికగా నేను వారిని చేతికి అప్పగిస్తాను, నేను నీకు తోడై ఉంటాను అనగా దేవుడు తోడై ఉంటానని చెప్పేసి అక్కడ మాటిస్తూ ఉన్నాడు. అంటే గిద్యోనులో ఏమీ గొప్పతనం ఏమీ లేదు. గిద్యోను పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా ఎందుకు పిలువబడుతున్నాడంటే దేవుడు తోడై ఉన్నాడు. అందుకే దేవుడే విజయం ఇవ్వడానికి, 5వ న్యాయాధిపతిగా మిద్యానీయుల చేతిలో నుండి విడుదల ఇవ్వడానికి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 5వ న్యాయాధిపతి, పిలవబడినటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి న్యాయాధిపతి, దేవుని యొక్క తోడును పరిపూర్ణంగా కలిగినటువంటి న్యాయాధిపతి ఈ గిద్యోను. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా చెప్పాడో గిద్యోను అంటాడు కదా, అయ్యా నాకు సూచన కావాలి అని అడిగితే దేవుడు ఆ సూచన కూడా చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. 6వ అధ్యాయం 17వ వచనములో సూచన అడిగితే మరి ఆ సూచన కూడా దేవుడు చేసినట్టుగా. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా. అర్పణ పెడతాను, అప్పుడు దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తే మొత్తం మీద వెళ్లకుండా ఉంటే అర్పణ చెల్లిస్తే ఆ అర్పణను స్వీకరించడానికి మనకు కనబడదు. అంత మాత్రమే కాదండి, ఈ గిద్యోను ఒక బలిపీఠాన్ని కట్టి ఏమంటే అద్భుతమైనటువంటి పేరు అక్కడ పెట్టాడు. 24వ వచనం, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీజ్రేలు ఒఫ్రాలో ఉన్నది. అది మొత్తానికి సమాధానకర్త అనేటటువంటి పేరు పెట్టాడండి. ఆ సమాధానకర్త అనేటటువంటి పేరు కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన గ్రంథములో ఇక్కడ సమాధానకర్త అనేటువంటి పేరు గిద్యోను పెట్టినట్టుగా కనబడతా ఉంది. అదే పేరు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ ప్రవచనములో యెషయా భక్తుడికి దేవుడు మరి చక్కని రీతిలో పుట్టబోయే శిశువుకు పెట్టబడే పేరేమిటంటే సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అందులో ఒక భాగము సమాధానకర్త. అనగా యెహోవా దేవుని నామమే అది. దానినే యేసు ప్రభు ధరించుకు వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉన్నాడు.
అంటే గిద్యోను పాత్ర ఎంత గొప్పదో గమనించండి. దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా గిద్యోను మనకు కనబడుతూ ఉన్నాడు. యెహోవా ఆత్మ గిద్యోను బలపరిచినట్టుగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6:34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. చాలండి. అంటే యెహోవా ఆత్మ చేత నింపబడిన వాడు ఈ గిద్యోను. పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడుగా పిలవబడుతున్నటువంటి గిద్యోను, దేవుడు తోడుగా ఉన్నటువంటి గిద్యోనుగా, యెహోవా దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి గిద్యోనుగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ గిద్యోను మిద్యానీయులతో యుద్ధము చేయాలి. ఈ గిద్యోను మిద్యానీయుల చేతులలో నుంచి ఇశ్రాయేలీయులను విడుదల చేయించాలి. అది ఇక్కడ దేవుడిచ్చినటువంటి టార్గెట్. మరి యుద్ధము చేయాలి. యుద్ధము చేయడానికి సైన్యము కావాలి. అక్కడ ఉన్నటువంటి సైన్యము చాలా సైన్యం, అది మిడతల దండు వలె వచ్చేసింది. ఒక ప్రక్కన మిద్యానీయులు ఉన్నారు, ఒక ప్రక్కన అమాలేకీయులు ఉన్నారు, ఒక ప్రక్కన తూర్పుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అనగా మూడు శాఖల వారు కలిసి వస్తున్నారు యుద్ధానికి. ఇక్కడ వీళ్ళ జనాంగం గమనించినట్లయితే ఎంతమంది ఉండాలంటే చాలా మంది ఉండాలి. యుద్ధం చేయాలంటే యుద్ధ వీరులు కావాలి, యుద్ధ శూరులు కావాలి. కాబట్టి 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యుద్ధము మొదలవుతుంది. అక్కడ 7వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేశాననుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఉన్న జనాంగం ఎంతో మనం గమనించాలి. 22,000 మంది వెళ్ళిపోయారంట. కింద వచ్చిన వాళ్ళు 10,000 మంది మిగిలారని రాయబడింది. అంటే మొత్తానికి సైన్యం ఎంతమంది అనుకుంటున్నారు? 32,000 మంది. గిద్యోను ఓ పక్కన. అంటే గిద్యోను యొక్క సైన్యము సంఖ్య ఎంత? ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి సైన్యం ఎంత అంటే 32,000 మంది. అంటే ఇటు పక్కన 32,000 మంది ఉంటే అటు పక్కన వేల కొలది ఉన్నారు, లక్షల కొలది ఉన్నారు జనాంగము. వారితో యుద్ధము చేయడము కష్టమే. మరి దేవుడు అంటున్నాడు కదా, ఈ 32,000 మంది చాలా ఎక్కువ. కాబట్టి ఒక పని చేయి, ఎవరికైతే యుద్ధం అంటే భయమో వారిని పొమ్మను అని చెప్తే గిద్యోను వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీలో యుద్ధం అంటే ఎవరికి భయమో వాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకంటే అవతల ఉన్నటువంటి సైన్యము చాలా పెద్దది కదా. మరి ఒకవేళ భయపడేటటువంటి లక్షణం మీలో ఉంటే భయపడేవాడు యుద్ధానికి వద్దు, వెళ్ళిపోండి అంటే ఏమంటే దాదాపుగా 22,000 మంది వెళ్ళిపోయారంట. అంటే ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. ఏంటి 10,000 మందిని పెట్టుకుని లక్షల్లో ఉన్నటువంటి వారిని గెలవడమా? సాధ్యమా ఇది? 10,000 మంది ఒక ప్రక్కన ఉన్నారు, లక్షలాది మంది ఒక ప్రక్కన ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ 10,000 మంది కూడా ఎక్కువేనంటే ఎందుకేనా? చూడండి కింద వచనాల్లో 4వ వచనం 7:4. 10,000 మంది నిలిచి ఉండగా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది అబ్బబ్బా అంటున్నాడు కదా. ఈ జనులు చాలా ఎక్కువ, 10,000 మంది ఎక్కువ అంట. అవతల లక్షలు ఉన్నారు కదా, ఇక్కడ 10,000 మంది ఉన్నారు ఎక్కువ. దేవుడు అంటున్నాడు కదా, ఈ జనం ఎక్కువ అయ్యా. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు, ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళారు. లేదా ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదును వాడు నీతో పోవలను. చాలండి. నీళ్ళ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నీళ్లు తాగే విధానములో ఎవరైతే గతుకుతా తాగుతారో, అనగా చేత్తో తీసుకోకుండా ఎవరైతే చేత్తో తీసుకుని తాగుతున్నారో, లేదా చేత్తో తీసుకోకుండా తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చేత్తో తీసుకున్నటువంటి తాగే వారిని అలాగే మామూలుగా తాగేటటువంటి వారిని వేరు చేయమని చెప్పాడు దేవుడు. అంటే నీటికి తాగే విధానంలో వేరుపాటు జరిగింది అక్కడ. ఎవరైతే చేతితో తీసుకుని తాగారో వారు, అలా గతుకుతా తాగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేయమన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ వాక్యములో. అలా మనం గమనిస్తే కనుక మరి గతుకుతా తాగినటువంటి వారు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. చదువుదాం 7వ వచనం. అప్పుడు యెహోవా
గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించేదను. చాలండి. అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? ఇంతకీ 10,000లో నుంచి 9,700 మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళు మామూలుగా తాగేశారు. వీళ్ళు అలా కాకుండా దోశలతో తీసుకుని తాగారు. దాన్ని గతికుతో తాగినటువంటి లెక్క. అంటే స్వచ్ఛముగా తీసుకుని తాగినటువంటి వారుగా కనబడతా ఉన్నారు. ఎంతమంది అంటే 300 మంది. 300 యోధులు, 300 మంది యోధులు మాత్రమే మిగిలారు. వీరు నేను అంటున్నాను కదా, యోధులు అంటూ ఉన్నాను. 32,000 మంది నుంచి దేవుడు ఫిల్టర్ చేసేసాడు. ఎంతమంది యోధులుగా దేవుడు ఎంచుకున్నాడంటే 300 మందిని మాత్రమే దేవుడు యోధులుగా ఎంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఈ 300 మందితోనే నీకు జయమిచ్చేస్తాను. యుద్ధము యెహోవాదే అన్నప్పుడు ఇక జయము రాకపోతే అపజయం వస్తుందా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ నీ పక్షముగా ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? ఆయనే నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు ఒంటరివని చింతించవద్దు. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. యుద్ధము చేసేది ఆయనే. కాబట్టి గమనించవలసిన మాట ఏమిటి అంటే, ఈ గిద్యోను ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యము 32,000 మంది అయినప్పటికీ దేవుడు ఫిల్టర్ చేసి 300 మందిని మాత్రమే సైన్యముగా ఇచ్చాడు. అవతల ప్రక్కన లక్షలాది మంది ఉన్నారు. మిడతల దండు వలె వారు ఉన్నారు. ఈ 300 మంది మీద వారు వచ్చి ఒకేసారి పడితే ఈ 300 మంది కూడా లెగిసి వెళ్ళిపోవలసిందే, అపజయము రావాల్సిందే. కానీ వీరు వెనకన ఎవరు ఉన్నారంటే, వీరు తోడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నేను మీకు విజయం ఇస్తాను అని చెప్పి దేవుడే ఆ 300 మందిని మరి ముందుకు పంపిస్తూ ఉన్నాడు. యుద్ధం ఎలా చేయాలి? మరి యుద్ధము చేయాలంటే యుద్ధ ఆయుధాలు కావాలి. దేవుడు చెప్తున్నటువంటి ప్లాన్ ఏమిటంటే, ఈ 300 మందిని 3 గుంపులుగా చేయమంటూ ఉన్నాడు. 7వ అధ్యాయం 16వ వచనం, 7:16. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి, రైట్, 3 గుంపులుగా చేయాలి. వారికి ఇవ్వాల్సినటువంటి ఆయుధాలు ఏమిటంటే, బోరను, వట్టి కుండను, కొండల్లో దివిటీని ప్రతి వాని చేతికిచ్చి. అంటే 3 వస్తువులండి. కత్తి లేదంతకేనెక్కడ, కత్తి లేదు, ఆయుధం వేరే ఆయుధం ఏమీ లేదు, బల్లెము లేదు, కత్తి లేదు. ఇవ్వాల్సిన ఆయుధం ఏమిటంటే బోర్ ఇవ్వాలంట, అలాగే వట్టి కొండ ఇవ్వాలి, అలాగే దివిటి ఇవ్వాలి. ఈ 3 ఆయుధాలంట. 300 మందిని 3 గుంపులుగా చేసి ఈ ఆయుధాలు వారికి ఇవ్వి అని చెప్పేశాడు. చెబితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ కుండ, ఏ కుండ అయితే ఉందో ఆ కుండను పట్టుకుని ఆ దివిటీని వెలిగించి ఆ కొండ దివిటీ మీద పెట్టాలి. ఒక చేతితో బోర పట్టుకోవాలి, కుడి చేతితో బోర పట్టుకోవాలి, పరుగెత్తుతో ఉండాలి. అలా వెళుతూ ఉన్నప్పుడు 20 వచనం, 7:20. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలు ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమును కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు అంటే దండంతా కూడా పారిపోయిందంట. అక్కడ ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు అదండి. అంటే వారిలో ఒకరినొకరే పొడుచుకుని చనిపోయారు. ఎంతకీ వీళ్ళు యుద్ధం చెయ్యాలా? వీళ్ళు చేసిన పని ఏమిటంటే, ఒక చేతిలో దివిటీ ఉంది, ఒక చేతిలో బోర ఉంది. బోర ఊదుతూ దివిటీ వెలిగించుకుని పరిగెత్తుతూ ఉన్నారు. కొండ పగిలింది. కొండ పగిలిన తర్వాత దివిటీ వెలుగుతూ ఉంది. దివిటీ వెలుగుతూ ఉన్నప్పటికీ ఆ వెలుగు కనపడతా ఉంది. ఒక పక్కన బోర ఊదుతూ ఉన్నారు. వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అనే మాట వాళ్ళ చెవున పడతా ఉంది. వెంటనే ఈ శత్రువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరి కత్తి ఒకరు పెట్టుకుని పొడుచుకుని చనిపోయారు. కొంతమంది పారిపోయారు. 300 మంది లక్షలాది మందిని పారదోలినట్టుగా, గొప్ప జయాన్ని సాధించినట్టుగా, గిద్యోను ద్వారా దేవుడు ఈ విజయాన్ని వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు వాడినటువంటి వస్తువులు గమనిస్తే బోర వాడారు, అలాగే వట్టి కొండ వాడారు, అలాగే గమనించాలి దివిటి వాడారు. ఈ కొండ పగిలితేనే కానీ విజయం రాలేదు. ఈ కొండ, ఆ కొండ మీద గమనించాలి, ఆ దివిటి మీద కొండ పెట్టాలి. ఒక చేతిలో బోర ఊదుకుంటా వెళతా కొండ పగలగొట్టాలి. అంటే కొండ పగలకపోతే ఈ దివిటీలో ఉన్నటువంటి కాంతి బయటికి రాదు. కొండ పగిలిన తర్వాతే ఆ దివిటి ఏమవుతుందంటే కనుక దేదీప్యమానముగా వెలుగుతుంది.
ఈ కొండ ఏంటి, ఈ దివిటి ఏంటి అని మనం గమనిస్తే ఈ కొండ ఏమిటంటే మానవ శరీరాన్ని చూపిస్తూ ఉంది, దివిటి మానవుని ఆత్మను చూపిస్తూ ఉంది. మన శరీరము పగిలినప్పుడే ఆత్మ దేదీప్యమానముగా వెలుగుతుంది. పరమాత్మతో మరి లీనమవ్వడానికి, అనగా దేవుని యొక్క ఆత్మతో ఐక్యము కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి మీ శరీరం అనేటటువంటి ఆ కుండ పగిలితేనే కానీ మీ ఆత్మ మరి చక్కని రీతిలో వెలుగు రాదు. చక్కగా వెలగాలి అంటే గనక, చక్కగా దేదీప్యమానముగా దేవుని ఆత్మతో దైవాత్మతో నింపబడాలి అంటే ఈ శారీరక క్రియలు అనేటటువంటి కుండ పగలవలసిందని ఒక నీతి కూడా ఇందులో మనకు కనబడుతుంది. ఏదేమైనా కానీ ఇశ్రాయేలీయులకు గొప్ప జయము, ఈ మిద్యానీయుల మీద జయము గిద్యోను ద్వారా ఎలా వచ్చింది అంటే గనక ఈ చిన్ని కార్యక్రమం చేయడం ద్వారా ఈ యొక్క మరి గొప్ప జయము, చాలా అద్భుతమైనటువంటి జయము. గిద్యోను ఖడ్గము, మరి యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అనేటటువంటి ఒక మాట వాళ్ళు మాట్లాడుకుంటా, ఒక ప్రక్క బోర ఊదుకుంటూ, ఒక చేతిలో మరి చక్కని దివ్యను వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి జయము మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహించాలి. మరి గిద్యోను వలె ధైర్యము కలిగి సమస్యలను ఎదుర్కొనేటటువంటి కృపాభాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా నీ బిడ్డలకు రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా దాయిచేయండి. గిద్యోను చేసినటువంటి యుద్ధము దేవా, ఇదిగో గిద్యోను నిలవబెట్టుకుని ఇశ్రాయేలీయులను కాపాడుకున్నావు దేవా, నీకు వందనాలు. గొప్ప జయమది నాయన. అట్టి జయాన్ని నీ బిడ్డల జీవితాలకు సమృద్ధిగా అనుగ్రహించుమని, జయాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.